ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మేయర్ పదవి ఎవరిని వర్తించనుందో కాసేపట్లో తేలిపోనుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకంగా మారారు. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలిచాయి. 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. చైర్మన్ ఎన్నికలో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ స్వతంత్రులే కీలకం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థిలో టెన్షన్ నెలకొంది. మేయర్ పదవి ఎవరిని వర్తించనుందో కాసేపట్లో తేల్పనుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకంగా మారారు. మొత్తం 20 వార్డులకు కాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలిచాయి. 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ స్వతంత్రులే కీలకం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం? రైట్ చక్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఎక్కడ కూడా ఏదైతే ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ తో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా కూడా ఖానాపూర్, బైన్సతో పాటు ఆసిఫాబాద్, కాదునారు మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో కూడా స్వాతంత్రాలు కీలకంగా మారారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే బీజేపీకి 21 రావు, రెండు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఇటు జేడం నాగేష్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా జత కట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ మూడు పార్టీలు కూడా కలిసి ఏదైతే ఇప్పుడు పీఠాన్ని కైవసం చేసుకున్న దిశ కూడా పావులు కలుపుతున్నారో తెలుసా. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా స్వాతంత్రంలో ఉన్నటువంటి 5 ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చైర్మన్ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ క్యాంప్ లోనే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్యలో ఏదైతే ఉత్కంఠ చైర్మన్ పదవి విషయం ఉత్కంఠ నెలకొన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఆదిలాబాద్ బైన్సాకు సంబంధించి కూడా బైన్సాలో కూడా ఎంఐఎం, బీజేపీ కూడా ఎంఐఎం, అదేవిధంగా కూడా బీఆర్ఎస్ కూడా జత కట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం కూడా ఏదైతే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీలో టికెట్స్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఇప్పుడు కీలకంగా మారిన వాళ్ళు ఏదైతే తమ టికెట్ ఆశించిన నేపథ్యంలో తమకు టికెట్ నిరాకరించినప్పుడు కూడా తమ మద్దతు వాళ్ళకి తెలిపేటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు ఇప్పటికే కూడా స్పష్టం చేయడంతో ఇటు ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్, అదేవిధంగా కూడా టీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీలు కూడా డైల్మాలో పడ్డటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గానికి ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా స్వాతంత్రాలే కీలకంగా మారిన 4 స్వాతంత్రంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను అయితే ఇప్పటికే కూడా కాంగ్రెస్ వాళ్ళు క్యాంపుకు తరలించారు. దాదాపు అది కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ఇక అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే చెన్నూరు ఇప్పటికే కూడా కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకున్నా ఆ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అయితే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నది. భారీగా కూడా ఏదైతే మెజార్టీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. అయితే రాత్రి కూడా చిన్న ఏదైతే కొంత డైన్మాలో పడ్డటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎదురైంది. ముఖ్యంగా క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్లపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కూడా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా దాన్ని అడ్డుకొని కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా తరలించి తన ఇంటి వద్ద ఉంచుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా కూడా మంచిర్యాల ఆసిఫాబాద్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ, అదేవిధంగా కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలు అయితే కీలకంగా మారాయి. ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఎక్కడ బీఆర్ఎస్ ఆసిఫాబాద్ సంబంధించి కూడా బీఆర్ఎస్ దాదాపు 9, కాంగ్రెస్ కు 7, 5 స్వాతంత్రులు రాగా కూడా 5 స్వాతంత్రులకు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో ఆ పార్టీ ఏదైతే అక్కడ చైర్మన్ పీఠాన్ని అయితే దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా కూడా ఇప్పటికే కూడా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కోవలక్ష్మి ఎక్స్ అఫీషియో మెంబర్ కాబట్టి ఆమెతో పాటు 15 చేరినప్పటికీ కూడా ఇటు అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి కొంత బీఆర్ఎస్ అక్కడ సీట్లను దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ స్వాతంత్రాలను కూడా తమ వైపే తింపుకుంటాం అంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే వాళ్ళ క్యాంపు కొంతమంది క్యాంపులకు తరలించినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటలు అంటే ఈ స్వాతంత్రులు ఆసిఫాబాద్ జిల్లాలకు మున్సిపాలిటీకి సంబంధించి మరి ఎవరికి మద్దతు తెలుపుతారో ఆ మద్దతు తెలిపిన వాళ్ళ పార్టీ అయితే ఇలా చైర్మన్ పీఠ అనేది కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా కాగజ్నగర్కు సంబంధించి కూడా కాగజ్నగర్ లో కాంగ్రెస్ 9 స్థానాలను మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకో కూడా కాంగ్రెస్ అయితే 14 స్థానాలు కైవసం చేసుకున్నారు. మొత్తం ఓవరాల్ గా కూడా అక్కడ ఒక ఎంఐఎం తో పాటు 5 బీజేపీ అభ్యర్థులు కూడా కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. మరొక 4 స్వాతంత్రులు గెలిచింది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఏ పార్టీకైనా కూడా ఈ 4 స్వాతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వాళ్ళను ఏదైతే మంతనాలు జరుపుతా ఉన్నారో ఆ నాయకులు ఆ కౌన్సిలర్ ఏ పార్టీకి మద్దతు తెలిపితే ఆ పార్టీ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు అయితే ఆశించే అవకాశం లేదు. కానీ ఇటు ఆసిఫాబాద్ కావచ్చు కాగజ్నగర్కు సంబంధించి కూడా స్వాతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారిన నేపథ్యంలో తమకే చైర్మన్ పదవి ఇస్తేనే తమ మద్దతు ఆ పార్టీకి తెలుపుతామంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు ఏదైతే హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నదో ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అంటే చైర్మన్ పదవి ఇవ్వాలా మరి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే దాని మీద కూడా కొంత ఎవరైతే ఈ స్వాతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో అయితే మంత్రాలు జరుపుతున్నారో తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే అక్కడ ఆసిఫాబాద్ కావచ్చు కాగజ్నగర్ లో కూడా ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే మెజార్టీ 44 స్థానాలు గెలుచుకో కూడా ఇంకొక 4 ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఇచ్చారో అదేవిధంగా కూడా ఒక ఐబీఎఫ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరొక పార్టీకి సంబంధించిన 4 కూడా నిన్నే కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కూడా 48 నుంచి 52 వరకు కూడా అది వాళ్ళ 44 నుంచి 48 వరకు కూడా కాంగ్రెస్ స్థానాలు ఏదైతే కార్పొరేటర్లు గెలిచిన ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో కూడా దానికి సంబంధించి కూడా ఎవరిక్కడ మేయర్ పదవి దక్కించుకోవడానికి కొంత ఉత్కంఠ రేపుతున్నప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు కూడా మంచిర్యాలలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే ఇటు ఆసిఫాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ కాగజ్నగర్ అదేవిధంగా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కూడా అయితే కొంత ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతా ఉంది చక్రి. అయితే అరుణ్, స్వతంత్ర అభ్యర్థులకి గెలిచిన వారు చైర్మన్ పీఠం కోసం ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఎవరికి మద్దతు ఇస్తున్నారు? వారికి వైస్ చైర్మన్ పదవులు ఇచ్చే హామీలు ఏమైనా లభించాయా? తప్పకుండా ఇటు ముఖ్యంగా కూడా కాగజ్నగర్ ఆసిఫాబాద్ సంబంధించి కూడా ఈ పరిస్థితి తలెత్తింది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అయితే బీఆర్ఎస్ అధిష్ట స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా ఆ స్థానాలను కూడా ఖచ్చితంగా ఏదైతే ఇంకో మరొక 4 కీలకంగా ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో స్వాతంత్రంగా గెలుపొందినట్టు కౌన్సిలర్లు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు చైర్మన్ పదవి ఇవ్వాలి, పదవి ఇస్తేనే మేము ఖచ్చితంగా తమకు అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామంటా ఉన్నారు. అయితే ఇప్పటికే కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా వాళ్ళతో ఎవరైతే స్వాతంత్రులు ఉన్నారో వాళ్ళతో మంత్రాలు జరుపుతా ఉన్నది. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్వాతంత్రాలను కూడా ఏదైతే పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు కాబట్టి వాళ్ళతో కూడా మంత్రాలు జరుపుతాం, తప్పకుండా కూడా మీకు చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కైవసం చేసుకునే దిశ కూడా పావులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా కాగజ్నగర్కు సంబంధించి కూడా కాగజ్నగర్ లో కూడా ఏదైతే అక్కడ ఎమ్మెల్సీ దండవిట్టలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవిట్టలు కూడా పావులు కలుపుతా ఉన్నాడు. ఎవరైతే స్వాతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించారు. భారీగా కూడా అయితే నగరాలతో పాటు వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నట్టు వైస్ చైర్మన్ పదవి తీసుకోవడానికి స్వాతంత్రంగా ఉన్నటువంటి అభ్యర్థులలో కొంతమంది అంటే ఒక 2 అభ్యర్థులు అయితే నిరాకరిస్తున్నా. 2 అభ్యర్థులు మరి ఏ విధంగా మభ్యపెడతారు, వాళ్ళని ఏ విధంగా కూడా తమ దారికి తెచ్చుకుంటారనేది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.